దీన్ని ఏమంటారంటే పెద్దపాలెం కాలువ కట్ట అంటారండి. ఈ కాలువ కట్ట అయితే ఇదిగోనండి, కాలువ కూడా ఫుల్గా పారుతుంది, మనం అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది కాలువ కట్ట మీద నివసిస్తున్నారు. మరి ఇక్కడికి పేదవాళ్ళు ఉండారని చెప్తే ఏరే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చి ఒకరోజు వచ్చి నేను అన్నీ కూడా చూసుకున్నాను. ఎవరైతే లేనోళ్ళు ఉండారో వాళ్ళకి, ముసలోళ్ళు ముతకోళ్ళకి ఏదో నాకు తోచిన కొద్దికి మనిషికి ఒక 5 కేజీలు బియ్యమను కూరగాయలు ఇద్దామని చెప్పి తీసుకొచ్చానండి. ప్రస్తుతానికి మరి ఇక్కడ మామూళ్ళు అయితే ఇదే ఇల్లు అని చెప్పారు. ఒకసారి వెళ్ళి వాళ్ళని కలుద్దాము, చూద్దామండి, రండి. ఇదిగోనండి ఇల్లు అయితే ఇది మొత్తం కూడా ఇల్లు బాగా మరి అమర్చుకోలేకపోయారు. మా అమ్మ ఇట్లా ఒకసారి. ఇదిగోనండి మరి మా అమ్మను మరి ఇంట్లో నివసిస్తున్నారు. మరి అదిగో ఇలా ముసలాయన అయితే పాపం ఆయనకి కాళ్ళు దెబ్బతిని ఆయన ఎక్కువగా మరి లేచి కూర్చోలేకపోతున్నాడు. ఆయన కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఇదిగో ఆయన కూడా చూడండి. ఇదిగోనండి, ఇదిగో ఈయనండి. అయితే ఆయన వీళ్ళిద్దరు కూడా ఇంట్లో ఉంటున్నారు. అయితే మా అమ్మ కొంచెం చేతులు షేక్ వస్తుంది కదా, ఆమెకి పాపం వణుకుడు అనేది వచ్చేసింది, నరాలు కొంచెం పనిచేయక. అట్లాగే ఆ ముసలాయన అట్టాగే వండుకొని తింటున్నారండి. ఈ ఇంట్లో అయితే నివసిస్తున్నారు. ఇంట్లో వాళ్ళు మరి వాళ్ళకి ఎవరో లేకపోవడం వల్ల పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయితే ఈరోజు అయితే నేను ఇక్కడికి, మా అమ్మ నీ పేరేం పేరు? రంగమ్మ. కంచిర్లా. ఇక్కడికి వచ్చి మీరు ఎన్నాళ్ళు అవుతుంది మీరు వచ్చి? మేము వచ్చి 10 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఓకే అయితే సరే. నీకు బియ్యం తీసుకొచ్చాను. బియ్యం ఓకే. ఇదిగోనండి, మరి నేనైతే నాకు తోచిన సహాయం మరి వీళ్ళకైతే నేను చేయగలిగానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మనం లేనోళ్ళు ఉండారో, ముతక ఎవరైనా వికలాంగులు కానీ కాళ్ళు చేతులు ఇదైపోయిన వాళ్ళు కానీ ఉంటే 100లో కనీసం 10 మంది అయినా సరే వాళ్ళకి సహాయం చేస్తారని నేను కోరుతున్నానండి. ఓకే, ధన్యవాదాలు.